జ్ఞానానికి వివేకానికి మనకి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మనకు అర్థం కావాలంటే మనం కారులోకి వెళ్ళామనుకోండి, కారు ఎక్కామనుకోండి, అది స్టీరింగ్ అని తెలుసు, ఇది గేర్ అని తెలుసు, అవి చక్రాలు, ఇవన్నీ తెలుసు కదా నీకు. కానీ నీకు తెలియంది ఏంటంటే ఎక్కడ గేర్ వేయాలి, ఎక్కడ యాక్సలరేటర్ ఇవ్వాలి, మనకి స్టీరింగ్ మనకి ఎలా కంట్రోల్ చేయాలి తెలియదు మనకి. చూసారా దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి అందరి పట్ల ఎలా ఉండాలో తెలుసు, కానీ ఉండలేకపోతున్నావు, నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీలో దేవుని బిడ్డలారా అపవాది యొక్క ఆ దుష్టత్వము పనిచేస్తా ఉంది. అయితే ఇప్పుడు ఏమన్నాడంటే ఆయన, ఇప్పుడు యేసయ్య మీద ఉన్నటువంటి 7 అంతల ఆత్మాభిషేకం, 7 అంతల ఆత్మ మనందరిపైన ఉండాలి. అందులో మనకు కనబడుతుంది ఆ 7 అంతల ఆత్మలో ఒకటి జ్ఞాన వివేకాలకు ఆధారమగు ఆత్మ అండి. జ్ఞాన వివేకాలకు ఆధారమగు ఆత్మ. జ్ఞానం అంటే కారులో గేర్లు ఉన్నాయి, వివేకం అంటే ఆ కారులో గేర్ ఎలా వాడాలి, యాక్సలరేటర్ ఎలా వాడాలి నీకు తెలియాలి. చూసారా, ఆ దేవుని ఆత్మ నీ మీద ఉంటే ఏ సమయంలో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు నువ్వు మౌనంగా ఉండాలి, దేవుని బిడ్డలారా ఎదురువాని పట్ల నువ్వు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అన్నీ అర్థమవుతాయి. దేవుని బిడ్డలారా చూడండి, ఇది గనుక నీ హృదయంలో నువ్వు లేకపోతే గనుక నిన్ను బట్టి చాలా మంది బాధపడిపోతారు. నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ బాధపడతారు. ఎందుకంటే నువ్వు ఎవరి గురించి ఆలోచించవు. ఎంతోమంది హృదయం చాలా సున్నితంగా ఉంటుంది, కానీ నువ్వు గర్వంతో ఇతరుల ఎడల ప్రవర్తించినప్పుడు వాళ్ళ హృదయం పగిలిపోతుంది. దేవుని బిడ్డలారా, యేసయ్య అందరి పట్ల ఎంతో చక్కగా ప్రవర్తించాడు కాబట్టి ఎందరో బలపరచబడ్డారు ఆయన యొక్క సాంగత్యములో. ఈరోజు దేవుని బిడ్డలారా మనందరము కూడా అనేక మంది హృదయాలలో మనము బాధను మిగిల్చేవారుగా ఉంటున్నాం. ఎందుకంటే మనలో జ్ఞానం కలిగినటువంటి ఆలోచనలు ఉన్నాయి, కానీ వివేకం కలిగిన హృదయము మనకు లేదు.